విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే బీ ఫార్మ్స్ అనే టాపిక్ లో WH వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలి. ఇక్కడ ప్రజెంట్, ఇక్కడ పాస్ట్, ఇక్కడ ఫ్యూచర్. హౌ అనే WH వర్డ్ పైన ప్రజెంట్ లో ప్రశ్నలు ఎలా అడగాలి, పాస్ట్ లో ఎలా అడగాలి, ఫ్యూచర్ లో ఎలా అడగాలి అని నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటది, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఎలా అడుగుతుంది, నువ్వు నిన్న ఎలా ఉంటావు అంటే ఇంగ్లీష్ లో ఎలా అడగాలి, నువ్వు రేపు ఎలా ఉంటావు అంటే ఎలా అడగాలో చూద్దాం. ప్రజెంట్ లో ఎట్లా అడగాలి, నువ్వు ఇప్పుడు ఎలా, హౌ ఆర్ యు నౌ అంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఈ అమ్మాయి ఏమన్నది, ఐ యామ్ ఫైన్ నౌ అన్నది. నువ్వు నిన్న ఎలా ఉంటుంది, హౌ ఆర్ యు యెస్టర్డే, ఐ వాస్ ఫైన్ యెస్టర్డే. ఓకే. హౌ విల్ యు బి టుమారో, ఐ విల్ బి ఫైన్ టుమారో. చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈమె ఏమడిగింది, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే హౌ ఆర్ యు నౌ అంది. నువ్వు నిన్న ఎలా ఉంటావు అంటే హౌ ఆర్ యు అన్నది. ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే హౌ ఆర్ యు నౌ, నిన్న అంటే హౌ ఆర్ యు యెస్టర్డే, నువ్వు రేపు ఎలా ఉంటావు అంటే హౌ విల్ యు బి టుమారో అన్నది. అంటే యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకో. హౌ ఆర్ దే నౌ, దే ఆర్ ఫైన్ నౌ. అంటే వారు ఇప్పుడు ఎలా ఉన్నారు. హౌ ఆర్ దే యెస్టర్డే, దే వర్ ఫైన్ యెస్టర్డే. అంటే వారు నిన్న ఎలా ఉండ్రి. హౌ విల్ దే బి టుమారో, దే విల్ బి ఫైన్ టుమారో. వారు రేపు ఎలా ఉంటారు అంటే యు అయిపోయింది, దే అయిపోయింది. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్, అతడు ఇప్పుడు ఎలా ఉండు, అతడు నిన్న ఎలా ఉండే, అతడు ఇప్పుడు ఎలా ఉంటాడు. హౌ ఇస్ హీ నౌ, he is fine now. హౌ వాస్ హీ యెస్టర్డే, He was fine yesterday. హౌ విల్ బి టుమారో, How will he be? హౌ విల్ హీ బి టుమారో, He will be fine tomorrow. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్, ఆమె ఇప్పుడు ఎలా ఉంది, ఆమె నిన్న ఎలా ఉండే, ఆమె రేపు ఎలా ఉంటది. హౌ ఇస్ షీ నౌ, She is fine now. హౌ వాస్ షీ యెస్టర్డే, She was fine yesterday. హౌ విల్ షీ బి టుమారో, She will be fine tomorrow. చూశారు కదా ఫ్రెండ్స్. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన అంటే ప్రజెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా నేర్చుకున్నారు. అంటే ఈ వీడియోలో ఏం నేర్చుకున్నారంటే బీ ఫార్మ్స్ అనే టాపిక్ లో హౌ అనే WH వర్డ్ వాడి ప్రజెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా. మళ్ళీ మళ్ళీ చూడండి వీడియో, 20 సార్లు విని 60 సార్లు అంటేనే వస్తుంది. మళ్ళీ మళ్ళీ చూడండి, వచ్చేస్తుంది. మేము 4 సబ్జెక్టుల పైన ప్రాక్టీస్ చేసి చూపించాము. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. మీరు 40 సబ్జెక్ట్స్ పైన ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ లో నవాబులు అయితే మీకు ఎవరు జవాబులు చెప్పే వాళ్ళే ఉంటారు. సో ఇలా నేర్చుకోండి. ఆడుతూ పాడుతూ ఆంగ్లం నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లోనే ఉండి హాయిగా కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అంటే ఇదిగో ఇలానే. సో ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో, అంటే ఈ వీడియోలో హౌ అనే WH వర్డ్ పైన నేర్చుకున్నారు కదా, నెక్స్ట్ వీడియోలో వేర్ అనే WH వర్డ్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇట్లు విద్యార్థి బృందం మరియు ఏసటి నమస్కారం.